ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి మరో సీసీ ఫుటేజ్ దొరికింది. అందులోని దృశ్యాలు ఒళ్ళు గగురుపొడిచేలా ఉన్నాయి. ఈ కేసులో విచారణ జరుగుతుంది. మరోవైపు కనిపించకుండా పోయిన 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ నెల 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పేలుడుతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. సాయంత్రం వేళ అంతా ఇళ్లకు చేరుకునే సమయంలో జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాల పాలయ్యారు. అయితే తాజాగా పేలుడు ఘటనకు సంబంధించిన మరో సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. పేలుడు దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కార్లలో ఇరుక్కుపోయిన జనం, ఓవైపు మంటలు, మరోవైపు డెడ్ బాడీలు. ఘటనా స్థలిలో హాహాకారాలు, ఆర్తనాదాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఎర్రకోట సమీపంలోని సిగ్నల్ వద్ద I-20 కారును నడుపుతూ ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వెంటనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. భారీ శబ్దంతో సంభవించిన పేలుడు తీవ్రతకు పలు కార్లు, బైకులు, వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. పేలుడు తీవ్రతకు వాహనాలు తునాతునకలయ్యాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఆ ప్రాంతమంతా మృతదేహాలు, శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఓవైపు మంటలు, మరోవైపు బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. And 4 of explosive substances Act and section 3 and 4 of పేలుడు కోసం 2 కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు పేలుడుకి సంబంధించి 50 శాంపిల్స్ ను సేకరించారు ఫోరెన్సిక్ సిబ్బంది. కారు మధ్యలో అమ్మోనియం నైట్రేట్ బాంబులు పెట్టినట్టు గుర్తించారు. దీనివల్ల పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ఉగ్రవాదులు మొత్తం 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ ను స్టోర్ చేసినట్లు బలగాలు గుర్తించాయి. అందులో 2600 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మిగతా 300 కేజీలు ఎక్కడుంది అనే ప్రశ్న వినిపిస్తుంది. కనిపించకుండా పోయిన 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని ఎక్కడ దాచారన్న దానిపై విచారణ కొనసాగుతోంది. section 63 and 4 of explosive substances Act and section 3 and 4 of explosive substances Act